బోధన్ నియోజకవర్గంలో ఓటర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభం. భారత ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బోధన్ నియోజకవర్గంలో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో గురువారం నుంచి ఓటర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు తహసీల్దార్ విఠల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటరుకు 2 ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓల ద్వారా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు, ఆశా వర్కర్లు బీఎల్ఓలుగా ఇంటింటికి వెళ్లి ఫారాలను అందజేస్తారని, అనంతరం వారం రోజుల తర్వాత తిరిగి వచ్చి వాటిని సేకరిస్తారని వివరించారు. ఓటర్లు ఫారాల్లో పూర్తి వివరాలను సక్రమంగా నమోదు చేసి సిద్దంగా ఉంచాలని, మ్యాపింగ్ కాని వారు కూడా తమ పరిధిలోని బీఎల్ఓలను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారం వెనుక పేర్కొన్న 11 రకాల ధృవీకరణ పత్రాల్లో ఏదో ఒక దాన్ని ఫారంతో పాటు జతచేసి బీఎల్ఓలకు అందజేయాలని తెలిపారు. 2002 ఓటర్ల జాబితాలో లేని వారు కూడా అవసరమైన ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఫారాల పంపిణీ ప్రక్రియను రానున్న 4 నుంచి 5 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. జూన్ 25, 2026 నుంచి జూలై 24, 2026 వరకు జరిగే ఈ ప్రత్యేక ఎన్యూమరేషన్ ప్రక్రియలో ప్రతి ఓటరు సహకరించి ఫారాలను సకాలంలో పూర్తి చేసి తిరిగి అందజేయాలని విజ్ఞప్తి చేశారు. సందేహాలుంటే సంబంధిత బీఎల్ఓ సూపర్వైజర్లు, తహసీల్దార్ కార్యాలయం లేదా హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలని సూచించారు. బోధన్ పట్టణ ప్రజలకి మరియు బోధన్ రూరల్ గ్రామీణ ప్రాంతాల ప్రజలకి మరియు ఓటర్లకి తెలియజేయండి ఏమనగా, ఈ రోజు నుంచి మన ఎలక్షన్ కమిషన్ ఇండియా గారి ఆదేశానుసారంగా మరియు రాష్ట్ర సిఇఓ సార్ ఆదేశానుసారంగా మరియు మన జిల్లా కలెక్టర్ వారి ఆదేశానుసారంగా ఈరోజు 25 జూన్ 2026 నుండి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి మనము ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫారంలు అనేది ప్రతి ఒక్క ఓటర్కి కూడా పంచడం జరుగుతుంది. ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫారంలను మా యొక్క బీఎల్ఓలు అంటే అంగన్వాడీ టీచర్లు ఉన్నారు, కొంతమంది మెప్మా ఆర్పీ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఆశా వర్కర్స్ ఉన్నారు. వీళ్ళ ద్వారా ప్రతి ఒక్క ఓటర్కి మేము ఎన్యూమరేషన్ ఫారం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎన్యూమరేషన్ ఫారాలను ప్రతి ఓటర్కు 2 ఫారాలు ఇవ్వడం జరుగుతుంది. 2 ఫారాలు ఇచ్చి మళ్ళీ తర్వాత 1 వీక్ తర్వాత మళ్ళీ వీటిని కలెక్షన్ అనేది స్టార్ట్ చేస్తాం, అంటే మళ్ళీ తిరిగి తీసుకుంటాం. ఈ ఎన్యూమరేషన్ ఫారంలు ఇచ్చిన వారు వాటిలో ఉన్న వివరాలను అన్నీ పూర్తిగా వ్రాసి తమ దగ్గర పెట్టుకుంటే మళ్ళీ మా బీఎల్ఓలు మీ యొక్క ఇంటికి వచ్చి వాటిని మళ్ళీ కలెక్ట్ చేసుకుంటారు. అదేవిధంగా ఎవరైనా మ్యాప్ అయిన వాళ్ళు కూడా మన బీఎల్ఓలను సంప్రదిస్తే మ్యాప్ యొక్క డీటెయిల్స్ కూడా బీఎల్ఓలు చెప్తారు. ఏదైనా మ్యాప్ కాని వాళ్ళు కూడా ఉంటే కూడా ఆ ఎన్యూమరేషన్ ఫారంలకు మనం వెనుకల ఒక 11 డాక్యుమెంట్లు ఉంటాయి. ఆ 11 డాక్యుమెంట్లో ఏదైనా ఒక డాక్యుమెంట్ను మా బీఎల్ఓకి ఆ డాక్యుమెంట్ను ఇస్తే కనుక వాళ్ళు దాన్ని మళ్ళీ కలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ ఫారంతో పాటు అవి ఇవ్వాలి. ఎక్కడైనా ఎన్యూమరేషన్ ఫారంలు ఇచ్చేటప్పుడు కొంతమంది మ్యాపింగ్ కాని వారు ఉంటారు. 2002 ఓటర్ లిస్టులో లేని వాళ్ళు కూడా ఉంటారు. 2002 ఓటర్ లిస్టులో లేని వాళ్ళు కూడా ఈ యొక్క ఏదైతే ఎన్యూమరేషన్ ఫారంలో ఉన్న డాక్యుమెంట్లను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ఓటరు ఏదైతే ఈ 25/6/2026 నుండి 24/7/2026 వరకు ఏదైతే ఫామ్స్ ఇవ్వడము మరియు తిరిగి తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వడం మాత్రము మనము ఈ 4-5 డేస్లో కంప్లీట్ చేయాలని మేము ప్లాన్ చేసుకున్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ఓటరు కూడా మా యొక్క బీఎల్ఓలకు సహకరించి మీ యొక్క ఎన్యూమరేషన్ ఫారాలను పొందాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమైనా మీకు డౌట్లు ఉంటే మా బీఎల్ఓలను కానీ లేకపోతే బీఎల్ఓ సూపర్వైజర్స్ని కానీ అంటే తహసీల్దార్ అంటే ఏఈఆర్ వాళ్ళను కానీ అదేవిధంగా మన దగ్గర హెల్ప్ డెస్క్ ఉంది, హెల్ప్ డెస్క్ను కూడా మీరు సంప్రదించవచ్చు. మీ యొక్క డౌట్లను కూడా మేము క్లియర్ చేస్తామని తెలియజేస్తున్నాం. కాబట్టి మరొకసారి బోధన్ పట్టణ ప్రజలకు మరియు రూరల్ ప్రజలందరికీ మరియు ఓటర్లకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఈ ఎన్యూమరేషన్ ఫారాలను మీరు సకాలంలో తీసుకొని మీరు పూర్తి గావించి మళ్ళీ వాటిని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని గమనించాలని కోరుతున్నాం.